తర్వాత అత్యంత ప్రధానం ఏంటంటే ఇక్కడ క్వాడ్ సమ్మిట్. క్వాడ్ అంటే ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా కలిసిన ఒక సెక్యూరిటీ లెవెల్ గ్రూప్ అన్నమాట, చతుర్ముఖ కూటమి. ఇది చైనాకి ఎగ్నెస్ట్ గా ఇది ఇండియాలో మీట్ అవ్వబోతుంది. ఎందుకు అంటే ఇటు జపాన్ ఇటు ఆస్ట్రేలియా కాస్త విచారం వ్యక్తం చేస్తుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ బీజింగ్ విజిట్ తర్వాత ఇండియా ఇవన్నీ అనుమానంతో ఉన్నాయన్నమాట. ఈ అనుమానాన్ని నివృత్తి చేసి మోడీని, ఇండియాని కూల్ చేయడానికి మార్క్ రూబియో ఇప్పుడు ఇండియాలో దిగాడు అనేది మనం పూర్తిగా చెప్పొచ్చు. మార్క్ రూబియో అంత ఈజీగా రాలే ఇండియాని కూల్ చేయడం. మేము ఏదో చైనా వెళ్ళి ఒప్పందాలు చేసుకుంటే మనకు వచ్చేది లేదు. మన బంధం ప్రత్యేకమైనది, ప్రజాస్వామిక బంధం, డెమోక్రటిక్ అలయన్స్. ఇది చైనా వల్ల భయపడొద్దు, చైనాతో మేము ఏదో తాత్కాలికంగా సంబంధాలని నచ్చ చెప్పడానికి ఇక్కడ వస్తున్నాడు. క్వాడ్ సమ్మిట్ కూడా ఇక్కడ అటెండ్ అవబోతున్నారు. తర్వాత ఇప్పుడు బ్రిక్స్ సమ్మిట్ న్యూఢిల్లీలో సెప్టెంబర్ 12, 13 తారీఖులో జరగబోతుంది. ఇక్కడికి పుతిన్ రావడం, జీ జిన్పింగ్ వస్తున్నారు, 11 దేశాల అధినేతలు వస్తున్నారు, ముఖ్యంగా ఇరాన్ కూడా, యుఏఈ, సౌదీ అరేబియా, ఈజిప్టు, ఇథియోపియా, ఇండోనేషియాలో ఎందరో నేతలు వస్తున్నారు. కాబట్టి దీనికి బ్రిక్స్ అనేది ఇండియా అనేది ఇప్పుడు లీడర్ గా వ్యవహరిస్తుంది. కాబట్టి అమెరికాకి అది శత్రుత్వంతో ఏమైనా బ్రిక్స్ కరెన్సీ తెస్తే ఇది లేట్ చేయండి అని రిక్వెస్ట్ చేయడం అనమాట. ఇది పరోక్షంగా జరిగేదే. కాబట్టి ఈ బ్రిక్స్ అనే ఒక భయం ఇప్పుడు ట్రంప్క పట్టుకుంది, ముఖ్యంగా బ్రిక్స్ కరెన్సీ. కాబట్టి ఈ విషయం మీద చర్చించడం అనేది ప్రధానంగా ఉండొచ్చు. తర్వాత పుతిన్, జీ జిన్పింగ్ విజిట్స్ ఇండియా రాబోతున్నాయి. ఎంతో ప్రముఖమైన లీడర్లు ఇండియా ఈ సంవత్సరంలో రాబోతున్నారు. కాబట్టి మేము కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇక్కడికి వస్తారు అనేది తెలుస్తుంది. తర్వాత EU కూడా ఇండియా EU ట్రేడ్ డీల్ ఉంటుంది. కాబట్టి అమెరికా కాంపిటీషన్, కంపల్సరీ అమెరికా ట్రేడ్ డీల్ చేసుకోవాల్సిందే. కాబట్టి అదొక కాంపిటీషన్. తర్వాత ఇరాన్ వార్ ఎఫెక్ట్. ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్ క్లోజ్ అవడం వల్ల ఇండియా చాలా చాలా కోపంగా ఉంది అమెరికా మీద. అనవసరంగా ఈ వార్ వల్ల ఇండియా గ్రోత్ రేటే పడిపోతుంది. ప్రపంచంలో అన్ని దేశాలు ఎంత కోపంగా ఇండియా కూడా. కాబట్టి దీంట్లో కూల్ చేయడానికి అమెరికా ఇక్కడికి వస్తుంది. అమెరికా విదేశాంగ మంత్రి, ఆయన ఆయిల్ కావాలితే మేము ఇస్తాం, మీకు ప్రాబ్లం లేదా, అవసరమైతే రష్యా నుంచి తెచ్చుకోవడానికి కూడా మేము అనుమతి ఇస్తున్నాం కదా, టారిఫ్ల్ని ఈ శాంక్షన్ తొలగించి మీకు మేము ఉన్నాము, అమెరికా ఎప్పుడు మిత్ర దేశం అని భరోసా ఇవ్వడానికి, కూల్ చేయడానికి వస్తున్నాడని మనం చెప్పొచ్చు. తర్వాత డిఫెన్స్, ఎన్నో డిఫెన్స్ డీల్స్ పెండింగ్ లో పడిపోయినాయి.